ముసునూరు మనీ స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. 800 కోట్ల స్కామ్ జరిగితే గాలిలో గెలిచిన ఎమ్మెల్యే గాలి కృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఒక్క కావలిలోని ప్రజలు 100 కోట్ల రూపాయల వరకు మోసపోయారన్నారు. ఈ స్కామ్ లో ప్రధానంగా పోలీసులే ఎక్కువ వాటా పెట్టారని ఆయన అన్నారు. ఈ మొత్తం స్కామ్ పై విచారణ జరిపి పోలీసుల వాటా కూడా తేల్చాలని కోరారు. ఇంత పెద్ద స్కామ్ జరిగితే మాట్లాడకుండా పైలాన్ శిలాఫలకం అంటూ గల్లీ గొడవలు చేస్తున్న ఎమ్మెల్యేను చూస్తే జాలేస్తోందన్నారు. ಇವತ್ತು నేను చెప్పేది నిజాగావు, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది నిజాగావు, వాటిలో కొన్ని అటు ఇటు ఉంటాయి. కాకపోతే దాని మీద విచారణ అనేది చేస్తే తప్పకుండా అన్ని కూడా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరయ్యాది? ఒక డిఎస్పీ కృష్ణారెడ్డి మంచోడని నిన్న ప్రెస్ మీట్ లో సిఎండి మధు ఛానల్ కి చెప్తే అయిపోతుంది. అసలు డిఎస్పీ దీని గురించి ఎందుకు మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు దొరుకుతున్నా అంటే డిఎస్పీ పాత్ర ఉందా దీంట్లో నొక్కే దాంట్లో అనేది నాకు ఇంకో డౌట్ కూడా వస్తా ఉంది. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా నష్టపోయింది పేద ప్రజలు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే స్వయంగా గాలి కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది, గాలిలో గెలిచిన గాలి కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది పెట్టడం వల్ల పేద ప్రజలు అక్కడ పెట్టారు. ఈరోజు నేను చెప్పేది నిజాగావు, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది నిజాగావు, వాటిలో కొన్ని అటు ఇటు ఉంటాయి. కాకపోతే దాని మీద విచారణ అనేది చేస్తే తప్ప. రైట్, ఇక రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి నేడు ఈ యొక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మీడియా సమావేశంలో ఇటు కావల్లో ఉన్నటువంటి పైలాన్ శిలాఫలకం మీద ఉన్నటువంటి శ్రద్ధ, అదే విధంగా అతనిపై దుష్ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి దానిపైన ఉన్నటువంటి శ్రద్ధ, కావల్లో ఇటీవల జరిగినటువంటి ముసునూరు మినీ స్కామ్ పైన ఎందుకు చూపడం లేదని కూడా ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా చూపడం లేదని కూడా అడగడం జరిగింది. అయితే ఈ యొక్క మనీ స్కామ్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి ప్రాంతాల్లో దాదాపుగా ఈ యొక్క మనీ స్కామ్ 800 కోట్ల వరకు కూడా జరిగింది. ఈ యొక్క మనీ స్కామ్ ను ఎందుకు నీరు గారుస్తున్నారని చెప్పి కూడా ఆయన అడగడం జరిగింది. అయితే ఒక కావల్లోనే దాదాపుగా 100 కోట్ల పైగా ఈ యొక్క స్కామ్ అయినట్టు కూడా ఇటు సమాచారం ఉందని ఆయన మాట్లాడటం జరిగింది. దీంట్లో ఎక్కువగా ఈ యొక్క మనీ స్కామ్ లో ఎక్కువగా పోలీసుల పాత్ర, ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టి ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోపక్క దీంట్లో ప్రధాన పాత్రంగా కావల్లో ఉన్నటువంటి పోలీసులు ఇటు ఎమ్మెల్యేకి కూడా వాటాలు వెళ్ళాయని చెప్పి ఆయన ఆరోపణ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రధానంగా కావలి మాజీ ఎమ్మెల్యే మీద తప్పుడు ప్రచారం చేస్తూ తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి యొక్క మనుషులు అతని పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఇటు లిక్కర్ స్కామ్ లో తనకి ఈ యొక్క నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, అయితే నా పాత్ర ఉంటే దీనికి సంబంధించి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా అంటే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క మనీ స్కామ్ ని డైవర్ట్ చేసేందుకే ఈ యొక్క ప్రచారం కూడా చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే ఈ ఆరోపణలో కూడా దీనికి సంబంధించి ఈ యొక్క మనీ స్కామ్ ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఈ శుభానికి సంబంధించినటువంటి మనీ కేసు ఏదైతే ఉందో ఆ స్కామ్ లో పూర్తిగా సిబిసిఐడి దర్యాప్తు చేయాలని కూడా ఆయన కోరటం జరిగింది. అయితే ఇటు ప్రజెంట్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పైన కూడా పలు విమర్శలు చేయడం జరిగింది. అయితే గాలిలో గెలిచినటువంటి గాలి కృష్ణారెడ్డి ఈ యొక్క మనీ స్కీమ్ లో పోలీసులు వాటాల్లో కూడా ఈ యొక్క స్కీమ్ గురించి కూడా బయట పెట్టాలని ఆయన కోరినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఒకరిపైన ఒకరు ఈ యొక్క విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కావలి నియోజకవర్గ రాజకీయాలు ఒకసారిగా ఆసక్తిగా మారాయి. దాంతో పాటుగా ఈ యొక్క ఎమ్మెల్యే అవినీతి చిట్టా బయట కూడా తొందరలో బయట పెడతాము, ఇలాంటి కేసులు మా మీద ఎలాంటి కేసులు పెట్టినా ఎవరికి భయపడేది ఉండదు, మా ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క కేసులకు సంబంధించి అన్ని కూడా బయటకు తీస్తాము, ఎవరు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మాట్లాడటం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా కావలి నియోజకవర్గంలో రాజకీయ రగడ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ సురేంద్ర.